ఆదాయాలతో ఒక మండల పార్టీ ఎన్నిక ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఆ మీటింగ్లో ఆయన ఉండడు. అందరినీ కూర్చొని సెలెక్ట్ చేసి ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడితో ఆయన పనిచేయించుకోవాలంతే. అలాంటి సాంప్రదాయాలు ఉండే పార్టీ అందుకే ఈరోజు నిలబడింది. లేకపోతే ఇంకోటి కూడా చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాతో ఉంటారనుకుంటారు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు, టికెట్ ఇస్తే మీతో ఉంటారు, టికెట్ ఇవ్వని మరుక్షణం తెలుగుదేశం పార్టీతో ఉంటారు, ఆ జెండాకే పనిచేస్తారు. నేను చాలా ఎన్నికల్లో చూశా, నాట్ 1 or 2 ఎలక్షన్స్, 9 ఎన్నికల్లో చూశా, 45 ఏళ్లుగా చూస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా తీసుకోవాలి. ఇక్కడ కానీ జిల్లాల్లో కానీ మీరు ఇవన్నీ తీసుకుని ఎక్కడికక్కడ ఇవన్నీ పరిష్కారం చేయాలి. ఇంకొక పక్కన మనం పెట్టే కార్యక్రమాలన్నీ ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతామో దానికి కూడా మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడిని ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన వల్ల పార్టీ ప్రతిష్ట పెరగాలి. సీనియర్స్ కూడా కోరుతున్నా, ఈ పర్వాలేదు తర్వాత చూసుకుందాం, నా ఇష్ట ప్రకారం చేద్దామంటే మనం పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చివరిగా చెప్తున్నా, పార్టీ గౌరవాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా మీరందరూ కూడా పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి, అధికారంతోనే ఉండాలి. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ వైకుంఠపాళి అవుతే పైకెక్కడం దిగడం ఇదే సరిపోతుంది. నేను చూశాను, ఇదే కానీ 2014 నుంచి 19 వరకు కానీ కంటిన్యూ అయినట్టు 19, 24 కానీ ఉంటే ఆ రోజే పోలవరం పూర్తయ్యేది, అమరావతికి ఒక షేప్ వచ్చేది, రాష్ట్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విభజన జరిగింది, తెలంగాణకు మనకు వనరులు చూసాం. ఆ రోజు 58% ఆంధ్రప్రదేశ్ జనాభా, 42% తెలంగాణ జనాభా. వాళ్ళ ఆదాయం 55%, మన ఆదాయం 45%. అక్కడి నుంచి మనం కష్టపడి 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం, డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్ ఉంది, కానీ వాళ్ళకంటే 2% పెంచాం. మనం 47%కి వచ్చాం, వాళ్ళు 53%కి వచ్చారు. 5 ఏళ్ళు ఈ పాలనలో మీరు చూస్తే ఈరోజు వాళ్ళు 60%కి అయ్యారు, మనం 40%కి వచ్చాం. సో విభజన రోజు ఉండే దానికంటే 5% తగ్గించేశారు, వాళ్ళు 5% పెరిగారు. మనం ఉన్నప్పుడు ఆ గ్యాప్ని 2% పెంచి 6% చేస్తే ఇప్పుడు 20% అయిపోయింది. 20% వనరుల్లో వాళ్లకు మనకు వ్యత్యాసం ఉందంటే ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన, ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసం, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పదే పదే మీరు స్టడీ చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం, నేను కూడా బిజీనే. కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా, కానీ మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు, అది ప్రమాదం.